హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం తిన్నారు ఇవాళ? ఈరోజు నేను దిండుకల్ బిర్యానీ చేశాను. అవును, రెగ్యులర్గా మనం మటన్ బిర్యానీలు చేస్తాం కదా, ఈ దిండుకల్ బిర్యానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఈజీ ప్రాసెస్. దీనికి మసాలాలే మెయిన్ అనమాట. దీంట్లో కొంచెము సాజీరా, లవంగాలు, ఇలాచీలు, దీన్ని స్టోన్ లీఫ్ అంటారు. ఇది ట్రై చేయండి, దీనివల్ల అనమాట దిండుకల్ బిర్యానీకి చాలా టేస్ట్. సోంపు కూడా వేసుకోవాలి, తర్వాత ధనియాలు వేసుకోవాలి కొద్దిగా. ఈజీగా అనమాట, ఒకసారి మీరు ట్రై చేయండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. వీటితో పాటు కొంచెము మన బగారాకు ఉంటుంది కదా, బగారాకు కూడా వేసుకోండి. ఇప్పుడు మసాలాలతోనే మన రకరకాల బిర్యానీలు ఉంటాయి కదా, పలావు బిర్యానీ, వేరే వేరే స్టేట్లు, అంటే ఈ మసాలాల వల్ల బిర్యానీలకి వేరే వేరే టేస్ట్ వస్తుందన్నమాట. సో మరొకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ చూడండి. ఈ బగారాకు మీరు మాడిపోయే వరకు ఉంచుకోకండి, కొంచెం లో ఫ్లేమ్లో నార్మల్గా ఫ్రై చేసుకోండి. ఈ స్టోన్ లీఫ్ ఉంది కదా, దానివల్లనే ఈ మన బిర్యానీకి మంచి కలర్ వస్తుంది. సో మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. చాలా యమ్మీగా కుదిరింది. దాంతోపాటు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, అల్లము మెత్తగా మిక్సీకి వేసుకోండి. ఏంది కలర్ అంతా బ్లాక్ వచ్చింది అనుకోకండి, మసాలా వేసిన దాంట్లోనే ఇది కూడా వేసాను. సో కొంచెం బ్లాక్ ఉంది. ఆ స్టోన్ లీఫ్ అన్నాను కదా, అది కొంచెం బ్లాక్ కలర్ వచ్చిందనమాట. సో అందుకని తర్వాత ఏం చేయాలంటే, మనం కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఫస్ట్ మనం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, అదంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాలు కూడా దీంట్లోనే వేసుకోవాలి. నేను చూపించిన మసాలాలు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అసలు వీడియో చూడగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చాలా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది, అసలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. ఇంతకుముందు చాలాసార్లు చూశాను కానీ ఎప్పుడూ ట్రై చేయాలనిపించలేదు. నాకు నార్మల్గానే మటన్ అంటే చాలా ఇష్టం అనమాట. సో మటన్తో రెగ్యులర్గా బిర్యానీలు, కర్రీలు, ఫ్రైలు, అప్పుడప్పుడు ఆ మటన్ని ఎండబెట్టి కూడా కర్రీ చేస్తాను. అసలు చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనకి పెద్ద ట్రెండ్ అయిపోయింది కదా మటన్ ఎండబెట్టి ఫ్రై చేయడము. ఆ మటన్ ఎండబెట్టేది మా అమ్మ వాళ్ళ అమ్మ కూడా ఎక్కువ. అప్పట్లో పెద్ద పెద్ద మేకల్ని కట్ చేసుకునేవాళ్ళు కదా, ఎండబెట్టి ఫ్రై చేసుకునేవాళ్ళు. చాలా బాగుంటుంది. ఈసారి నేను ఎప్పుడైనా చేసినప్పుడు మీకు ఫుల్ వీడియో పెడతాను. తర్వాత ఇప్పుడు మనము మసాలాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకొని, ఉప్పు కొంచెం వేసుకోండి. రైస్ కూడా వేస్తున్నాం కదా, తర్వాత రైస్కి సరిపోని వేసుకుంటామని అనుకోకండి. మటన్కి ఎంత సరిపోతుందో అంతే వేసుకోండి. ఒక్కసారి మటన్కి ఉప్పు పట్టింది అనుకోండి, తర్వాత మన తరం కాదు దాన్ని వదిలించడము. సో చూసి వేసుకోండి. ఈ మటన్ మంచి మటన్ అనమాట. కొంచెము 3 కిలోల మటన్ తీసుకున్నాను, కిలో రైస్ తీసుకున్నాను. కంప్లీట్గా 1 కేజీ 3 కిలోల బిర్యానీ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఇది 3 కిలోల మటన్ అంటే కేజీకి 1 కిలో తక్కువ ఉంది అంతే, 250 గ్రామ్స్. అది కొంచెం పెద్ద పెద్ద పీసులు కొట్టించుకురమ్మన్నాను కానీ ఇంకా నార్మల్గా చిన్న చిన్న పీసులు అప్పటికే కట్ చేయించుకున్నాడంట. సో నార్మల్గా చిన్న పీసులే ఉన్నాయి. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద పీసులు కట్ చేసుకోండి, చూడడానికి కూడా బాగుంటుంది. కానీ చిన్న పీసులు ఉంటేనే అందరికీ వస్తాయి కదా ముక్కలు. సో మీ ఇష్టం అనమాట. దీని తర్వాత ఇదంతా కలుపుకున్నాం కదా, చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా తిన్న తర్వాత చెయ్యి అయితే ఈవినింగ్ వరకు స్మెల్ అట్లానే ఉంది, ఎంత మంచి స్మెల్. ఉండేసరికి లేట్ అయిపోయింది అనమాట. మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ వరకు పట్టింది. స్టార్ట్ చేయడమే 2 o'clockకి స్టార్ట్ చేసాం అన్నట్టు, వేడిగా తిందాము అని స్టార్ట్ చేసాము. 3 అయిపోయింది. ఇంకా 3 తిన్న తర్వాత అసలు ఎంత మంచిగా, అసలు టమ్మీ ఫుల్గా అనిపించింది అనమాట. మటన్ ఉడికేంత వాటర్ పోసుకోండి. మటన్ని మెత్తగా మరీ మెత్తగా కాకుండా మంచిగా మనం ముక్క తినడానికి వీలుగా ఉడికించుకోండి. మళ్ళీ ఆల్మోస్ట్ మన మటన్ అంతా ఉడికిపోయి గ్రేవీ అయిపోయింది. నార్మల్గా అనుకోండి, ఇప్పుడు కొద్దిగా మటన్ తీసుకొని కొంచెం పెద్ద కుక్కర్ ఉంటే ఇదే మటన్లో మిగిలిన వాటర్, అంటే ఇప్పుడు సపోజ్ నేను 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాను అనుకోండి, 4 గ్లాసుల బియ్యానికి ఒక్కొక్క గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ లాగా వేసుకున్నాను. ఎందుకంటే దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది, మళ్ళీ బియ్యం కూడా నేను నానబెట్టుకున్నాను. సో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది కాబట్టి ఇంకా
మీకు పెద్ద కుక్కర్ ఉంటే కుక్కర్లోనే బియ్యం వేసుకొని విజిల్ లేకుండా ఏదైతే మన కుక్కర్కి విజిల్ పెట్టేది ఉంటుందో దాన్ని కవర్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. సో నా దగ్గర అంత పెద్ద కుక్కర్ లేదు, నేను వండేది ఆల్మోస్ట్ 2 kgs కాబట్టి నేను మళ్ళీ వేరే గిన్నె పెట్టుకున్నాను. ఏదైతే మిక్చర్ ఉందో ఇదంతా గిన్నెలో వేసేసుకొని తర్వాత మనం నేను చెప్పాను కదా వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ నేను ఏం చేయాలంటే ముందే మరిగించి పెట్టుకున్నాను. బియ్యం ముందే కడిగి పెట్టుకున్నాను. దీనికి బాస్మతి రైస్ అవేం అవసరం లేదనమాట. నార్మల్గా మనం కుక్ చేసుకుంటాం కదా, కొంచెం మంచిగా అవుతుంది కదా బియ్యం. ఆ బియ్యం తీసుకొచ్చుకోండి, చాలా బాగుంటాయి. ఆ బియ్యం నార్మల్గా ఇంట్లో మనం రోజు యూజ్ చేసుకునే బియ్యమే కొంచెం వేసుకొని కాసేపు కలుపుకోండి. నానబెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ కలపట్లేదు నేను, విరిగిపోయి మళ్ళీ నూకలాగా అయిపోతుందని. మీరు కూడా అంతే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఎక్కువ కలపకండి, జస్ట్ ఒక 2-3 సార్లు అటు ఇటు అని కొంచెం సాల్ట్ వేసుకొని ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోండి. అయితే నేను 2 o'clockకి స్టార్ట్ చేశాను అన్నాను కదా, మార్నింగ్ టిఫిన్ తిన్నాము, ఇంకా పిల్లలకి బాగా ఆకలేస్తుంది, లేట్ అవుతుందని చెప్పి నేనేం చేశానంటే ఎంత వాటర్ కావాలో బియ్యం సరిపడా ఆ వాటర్ పక్కనే మరిగించి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఈ బియ్యం ఉంటుంది కదా, ఈ బియ్యం అంతా నీట్గా కలిపేసుకొని తర్వాత ఉప్పు మనం ఆల్రెడీ మటన్లో వేసుకున్నాం కాబట్టి బియ్యానికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని వాటర్ పోసుకొని మూత పెట్టుకోవడమే. మనం ప్రతిసారి పద్దాక కలుపుకోవడం అవసరం లేదు, ఒక్కసారి వాటర్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 5 minutes హై ఫ్లేమ్లో, ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో, తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. అదే ఉడికిపోతుంది అనమాట. దాన్ని కదపడము, ఊరిక తిప్పడము, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో ఇది కొంచెం వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకోండి, ఉడికిపోతుంది. ఇంకా నేను ఆల్రెడీ వేడి వాటర్ వేసాను కాబట్టి నాకు ఒక 10 minutesలో ఉడికిపోయింది. 10-15 minutesలో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. స్మెల్ అయితే ఎంత బాగా వచ్చిందో తెలియదు, అంత మంచి స్మెల్. అసలు ఈవినింగ్ వరకు మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చింది. ఫస్ట్ టైం నేను ట్రై చేశాను దిండుకల్ బిర్యానీ. ఇంకా వాళ్ళు ఏం నెయ్యి వేయలేదు కానీ నేనైతే కొంచెం నెయ్యి వేసుకొని కొత్తిమీర వేసుకున్నాను. అసలు సూపర్ కుదిరింది. సాల్ట్ ఒక్కటి మీరు చూసుకొని వేసుకోండి, మసాలాలు కూడా మళ్ళీ మరొకసారి చూసుకోండి. మీకు రైస్కి కావాల్సిన మసాలాలు వేసుకోండి, కరెక్ట్గా సూపర్ కుదురుతుంది. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కష్టపడి వీడియో తీస్తున్నాను. అసలు వీడియో వల్ల కూడా నాకు ఆల్మోస్ట్ 1 hourకి ఎక్కువ పట్టింది వీడియో తీయడానికి. కానీ ఎంతో డెడికేటింగ్గా మనం పెట్టినప్పుడు డెడికేటింగ్గా చేయాలి కదా అని చెప్పి నేను ప్రతి వీడియో పోస్ట్ చేస్తున్నాను. నాకు వీలైనంత మటుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది కదా. అసలు మనం ఈ మధ్యాహ్న బయట ఫుడ్ బాగా అడిక్ట్ అయిపోతున్నారు. ఇంట్లో ఇలాంటివి చూపిస్తే కొంచెం ఈజీగా చేసుకోవడానికి ఇష్టపడతారని చెప్పి ఎంతో కష్టపడి చేస్తున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్